నంద్యాల జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా శుక్రవారం నిర్వహించారు. స్వాతంత్ర్యం కేవలం సాయుధ పోరాటం ద్వారానే సాధించటం సాధ్యమవుతుందని నమ్మిన స్వాతంత్ర సమరయోధుడు విప్లవకారుడు సుభాష్ చంద్రబోస్ జయంతిని నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఘనంగా శుక్రవారం నిర్వహించారు. నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ దేశభక్తి, త్యాగం, దైవ సాహసాలు భారత యువతకు నేటికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదంతో స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసి నిలిచిన మహాయోధుడిగా పేర్కొన్నారు. నేటి విద్యార్థులు, యువత నేతాజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి, నిజాయితీపరుడు, ప్రత్యేకించి యువతకి వివేకానంద ఎలాగో సుభాష్ చంద్రబోస్ కూడా అలాగే బ్రిటిషర్స్ని గడగడలాడించి దేశానికి స్వాతంత్రం ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనని బ్రిటిషర్స్లో కల్పించడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. వాళ్ళు ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో బయట జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి మన సైనికులు ఎవరైతే ఉన్నారో భారతీయులందరూ కూడా బ్రిటిషర్స్ సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ బయటికి రమ్మని, వాళ్ళందరినీ కూడా బ్రిటిషర్ సైన్యం మీద తిరుగుబాటు చేయమనేటువంటి సంకేతాలను ఇవ్వడం వల్ల బ్రిటిష్ వారు భయపడి మనకి ఆ రోజు స్వాతంత్రాన్ని ఇచ్చారన్నటువంటి విషయాన్ని కూడా లార్డ్ మౌంట్ బాటన్ ఆ రోజున లాస్ట్లో కలకత్తాలో ఆ విషయాన్ని చెప్పినటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇలాంటి గొప్ప వ్యక్తి యొక్క పుట్టినరోజున ఈరోజు జరుపుకోవడం కూడా చాలా అదృష్టంగా భావించి, వారి యొక్క జీవిత చరిత్రను కూడా మీరు చదువుతూ మంచి ధైర్యాన్ని సంపాదించుకొని ధైర్యంతో ముందడుగు వేయడానికి, సమాజం కోసం కష్టపడేటువంటి తత్వాన్ని మీలో ఏర్పాటు చేసుకొని సమాజం కోసం, దేశం కోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఉందని. ఆలగడ్డ పట్టణంలోని వైపీపీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పాఠశాల హెడ్ మాస్టర్ రాఘవయ్య మరియు అవప్ప సేవా సంస్థ సుబ్బయ్య, అపుస్మా కార్యదర్శి అమీర్ బాషా పలువురు పాల్గొన్నారు. जय हो भारत, जय हो भारत, मेरा भारत महान है, मेरा भारत महान है. భారత్ మాతాకి జై, నేతాజీకి జై, జై హో భారత్ అంటూ నినాదాలు చేస్తూ దేశభక్తిని ప్రదర్శించారు. జయంతి తప్ప వర్ధంతి లేని స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేటి యువతకు ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. చలో ఢిల్లీ పిలుపుతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన వ్యక్తిగా పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వారు సుభాష్ చంద్రబోస్ గారు ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటూ గాంధీజీ సిద్ధాంతాలతో కొద్ది విభేదించి మన దేశానికి స్వాతంత్రం రావాలంటే ఒక అహింస పద్ధతి కాకుండా ఒక విప్లవ మార్గంలో స్వాతంత్రం సిద్ధిస్తుందని నమ్మి ఆయన తన ఆచరణ దిశగా ఆ రోజు ఆయన విదేశాలకు వెళ్ళి అక్కడ జర్మనీ సహాయంతో అక్కడ ఒక సైన్యాన్ని, అంటే భారత సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దాని పేరే ఆజాద్ హింద్ ఫౌజ్ అని స్థాపించి, నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు నేను స్వాతంత్రం ఇస్తానని చెప్పేసి ప్రతి ఒక్క భారతీయుడు ఒక సైనికుడుగా మారి మనకు స్వాతంత్రం వస్తుంది బలంగా నమ్మి మన దేశం కోసం ప్రాణాలు అర్పించాలని చెప్పేసి యువతలో అందరిలో కూడా యువతలో మంచి ఒక ప్రేరణ కలిగించి
హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.